శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే మీరు చేస్తున్న పనులన్నీ కూడా పక్కన పెట్టి నా మాట విని ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీ జీవితంలో ఇక వీరితో సాహసం చేసిన సన్నిహితంతో ఉన్న మీ జీవితమే నాశనం అవుతుంది. కుంభరాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీళ్ళే. ఏ వ్యక్తికి వారు దూరంగా ఉండాలో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోను ఎండింగ్ వరకు చూడండి. మీ జీవితంలో వారు సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపిస్తారు. ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకొని వారికి దూరంగా ఉండడం చాలా మంచిదని మాత్రం మర్చిపోవద్దు. అయితే ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోవడానికి అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కనిపిస్తున్నాయో తెలుసుకోవడానికి వీడియోను ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ రాశి చక్రంలో ఇక చూసుకున్నట్లయితే రాశి చక్రంలో 11వ రాశి కుంభరాశి. ఇక ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు. చెప్పిన పనిని చెప్పినట్టుగా చేసేస్తూ ఉంటారు. అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది. స్నేహితులకు వెనుకంచ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు. నిజాయితీగా ఉంటారు. ఎవరికైనా కష్టాల్లో ఉంటే వారి యొక్క కష్టాలను చూసి చలించిపోతారు. శక్తికి మించిన సహాయాలు కూడా వీరు చేసే ధోరణితో ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం వారి కష్టాలను చూసి చాలా వరకు బాధపడుతూనే ఉంటారు. శక్తికి మించిన సహాయాలు చేయడంలో కూడా వీరు ముందుంటారు. ఈ విధంగా చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు అనేక రకాల ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటారు. అలాగే పరాయి స్త్రీ వల్ల గాని కుంభరాశి పురుషులకు కానీ చాలా రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి మరో ధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. కానీ అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల మాత్రం ఖచ్చితంగా భారీ నష్టాలు చరి చూసే అవకాశాలైతే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. కుంభరాశి వారికి కోపం అధికంగా ఉంటుంది. మీరు మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే కనుక మీ జీవితంలో అనేక విజయాలకు సొంతం చేసుకుంటారు. స్త్రీల సంబంధిత విషయాలను అలాగే విషయాలు వివాదాస్పదం కానంత వరకు వీరి యొక్క ప్రతిష్టకు భంగం అనేది ఉండదు. అలాగే కుంభరాశి స్త్రీలకు సంతానం అలాగే జీవిత భాగస్వామి ఈ విషయంలో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఆ సమస్యలు ఎదురైనా కానీ క్రమంగా సమస్యలు పోతాయి. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలిగిన ఉంటారు. అంతేకాదు వీరి యొక్క స్వేచ్ఛకు ఎవరైనా అడ్డొస్తే ఏ పని చేస్తున్నా సరే ఆ పని మధ్యలోనే వదిలేస్తారు. అయితే వీరికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే మాత్రం ఎంతటి పెద్ద ఎవరైనా సరే సులభంగా చేస్తారు. ఏ పనైనా సరే ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి వీరిలో ఉన్నటువంటి ఇటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారితీయచ్చు. కాబట్టి ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అనే నియమాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా అవలంబించాలి. లేని ఎడల మీరు భారీ స్థాయిలో అటు వ్యాపారంలోను ఇటు యొక్క మానసికంగాను చాలా కుంగిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని మర్చిపోవద్దు. ముఖ్యంగా చెప్పాలి అంటే కుంభరాశి వారు చెప్పిందల్లా చేయడం కాదు, వారు అనుకుంటే మాత్రం ఎలాంటి కష్టతరమైనటువంటి పనినైనా సరే సాధించగలిగే కెపాసిటీ ఉన్నవారు. ఈ కుంభరవారి యొక్క లక్షణాలు ఇవే కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఆలోచించకుండా ఎవరికి పడితే వారికి ముక్కుసూటిగా ఆవేశంగా సహాయం చేస్తూ ఉంటారు. మనవారే అని నమ్మిన వారే వీరిని మోసం చేస్తారు. అయినప్పటికీ వీరు గ్రహించరు. పూర్తిగా పీకల్లోతో మోసం గ్రహించి ఆ తర్వాత తేరుకునే ప్రయత్నం చేస్తారు. అప్పటికే వీరు భారీ నష్టాన్ని చవి చూసేస్తారు. ఇలా కుంభరాశి వారు అయిన వాళ్ళు అనుకుంటూ చాలా వరకు బాధపడుతూ ఉండడం అందరికి తెలిసిన విషయమే. మరొక విషయం ఏంటంటే కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ప్రతి విషయంలోనూ ఎవరికో ఒకరికి సహాయం చేయాలనే ఆలోచన ధోరణితోనే ఉంటూ ఉంటారు. కుంభరాశి వారికి సాహసంతో ఏ పని చేసినా సరే వారి యొక్క లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా వెనుకంజ వేరు. కుంభరాశి వారికి దయార్థ హృదయం. మీరు ఎవరి మీద అయినా సరే విపరీతమైన ప్రేమను గాని విపరీతమైన కోపాన్ని చూస్తారు. అలాగే మీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత గాఢంగా వీరి పట్ల చూపనప్పుడు చాలా తీవ్రంగా వీళ్ళు బాధపడుతూ ఉంటారు. దీనివల్ల వీరికి అనారోగ్యం మరియు మానసిక ఆందోళన కలిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కావున ఎవరి మీద భారీగా ఆశలు ఉంచుకోవడం అనేది
అనేది ఇక తప్పించుకోండి. లేని యెడల మీకే ఇబ్బంది అనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా కుంభరాశి వారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి ఇక మోసపోతూ ఉంటారు. కాబట్టి ప్రేమ వివాహం ఈ రాశి వారికి ఎక్కువగా కలిసి రాదు. కుంభరాశి వారు జన్మత ఇక చూసుకున్నట్లయితే మీరు ముఖ్యంగా పోలీస్ కానీ, మిలిటరీ కానీ మరియు యుద్ధ శాఖలో కానీ బాగా రాణించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కంటే వీరికి ఇక ప్రైవేట్ ఉద్యోగాలు గాని లేదా ఏదైనా సంస్థను ఇక కొత్తగా స్థాపించడంలో వీరి యొక్క పాత్ర ఇక ప్రముఖంగా ఉంటుంది. యంత్రాలు, ఫ్యాక్టరీలను నడపడం, పెద్ద వ్యాపార సంస్థలను నడపడం వీరికి చాలా సులభకరం. వస్తు సామాగ్రి, శస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకంగా ఉండవచ్చు. ఈ రాశి వారు రాజకీయాల్లో ఇక చాలా వరకు అందరినీ కలుపుకోయే ఇక గుణం ఉంటుంది. వీరికి ఉన్న ఇక ప్రజ్ఞ గుణం, అలాగే ఇక వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా చాలా వరకు ఉందని చెప్పవచ్చు. అరుదైన సమయంలో దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారు క్రీడల్లో కూడా ఎక్కువగా రాణించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఇక కుంభరాశి వారు ఎవరైతే మీరు మన అనుకుంటున్నారో వారికి మీ ఆర్థిక అలాగే మానసిక ఇక ఇంట్లోని ప్రతి విషయాన్ని ఇక చెప్పే ప్రయత్నం మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకంటే దీనివల్ల మీరు నష్టపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక మీరు ఎవరైతే నా వారు అనుకుంటున్నారో వారే మిమ్మల్ని త్వరలో మోసగించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనివల్ల ఇక మీరు వాళ్ళ చేతుల్లో మోసపోవడమే కాదు, నడి రోడ్డు మీదకు వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి వీరు మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. కేవలం కుటుంబ సభ్యులు అంటే మీ యొక్క జీవిత భాగస్వామి గాని లేదా మీ తల్లి గాని, మీ కుటుంబ సభ్యుల్లో మీ నాన్నగారు గాని, మీ భర్త గాని లేదా మీ భార్య గాని చెప్తే మాత్రమే అలాంటి సూచనలు గాని సలహాలు పాటించండి. ఇతరులు వచ్చే కొన్ని రోజుల పాటు మీతో ఇక మంచిగా ఉంటూ మీ యొక్క ఆరాలు మొత్తం తీసుకొని తర్వాత మీ ఆర్థిక పరమైనటువంటి లేదా మానసిక పరమైనటువంటి ఏ విషయంలోనైనా సరే మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడవారి సలహాలు అస్సలు తీసుకోకూడదు. కేవలం మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆడవారు ఎవరైతే ఉన్నారో వారి సలహాలు మాత్రమే తీసుకోవడం మంచిది. ఇక వేరే యొక్క అలాగే ఎవరు చెప్పినా సరే ప్రతి మాటకు పొంగిపోకుండా ప్రతి విషయంలోనూ చాలా క్లారిటీగా జాగ్రత్తగా ఉండడం మంచిదని మర్చిపోవద్దు. ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఇక మంగళవారం ఇక ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళి అక్కడ ఇక కాసేపు గడిపి రావడం మంచిదని చెప్పవచ్చు. అంతేకాదు ప్రస్తుతం కుంభరాశి వారు ఏం చేసినా సరే తమదైన శైలిలో ఆకట్టుకుంటారు. వీరు వృత్తి, ఉద్యోగ అలాగే ఎలాంటి విషయాల్లో అయినా సరే అద్భుతమైనగా రాణించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కావున కుంభరాశి వారు త్వరలోనే ఇక మీరు అనుకున్న రీచ్ ని అలాగే గోల్ ను రీచ్ అవుతారనేది మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి ఇక వాళ్ళ జీవితంలో ఎలాంటి వారు రాబోతున్నారు, ఎలాంటి వారు మిమ్మల్ని నష్టం చేకూర్చబోతున్నారు అనేది ఈ వీడియోలో చూసారు కదా. ఈ విషయంలో ఇక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఆ సమస్యలు ఎదురైనా కానీ క్రమంగా సమస్యలు ఇక పోతాయి. ఇక ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలిగిన ఉంటారు. అంతేకాదు ఇక వీరి యొక్క స్వేచ్ఛకు ఎవరైనా అడ్డొస్తే ఏ పని చేస్తున్నా సరే ఆ పని మధ్యలోనే వదిలేస్తారు. అయితే వీరికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే మాత్రం ఎంతటి పెద్ద ఇక ఎవరైనా సరే సులభంగా చేస్తారు. ఏ పనైనా సరే ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి వీరిలో ఉన్నటువంటి ఇటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారి తీయచ్చు. కాబట్టి ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అనే నియమాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా అవలంబించాలి. లేని యెడల మీరు భారీ స్థాయిలో ఇక అటు వ్యాపారంలోను ఇటు యొక్క మానసికంగాను ఇక చాలా కుంగిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని మర్చిపోవద్దు. ముఖ్యంగా చెప్పాలి అంటే కుంభరాశి వారు ఇక చెప్పిందల్లా చేయడం కాదు. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు.